పట్టపగలే కాకుండా అర్ధరాత్రి కూడా ఎండ ఉంటే ఎలా ఉంటుంది? ఎలా ఉన్నా అది మాత్రం సాధ్యం కాదు. కానీ అసాధ్యం కాదు అంటోంది కంపెనీ. అమెరికాకు చెందిన రిఫ్లెక్ట్ ఆర్బిటల్ అనే స్టార్టప్ కంపెనీ అర్ధరాత్రి కూడా ఎండ తీసుకొస్తుందట. ఆర్డర్ పెడితే చాలు సూర్యాస్తమయమైనా కూడా ఎండను భూమి మీదకు పంపుతారట. అసలు ఇది సాధ్యమేనా? వీళ్ళ ప్లాన్ ఏంటి? అర్ధరాత్రి సూర్యరశ్మి భూమి మీదకు ఎలా వస్తుంది? ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మిడ్ నైట్ బిర్యానీ ఆర్డర్ చేసినట్టు ఇకపైన ఎండను కూడా ఆర్డర్ చేసేయొచ్చు. పగలే కాదు, అర్ధరాత్రి సమయంలో కూడా ఎండను భూమి మీదకు తీసుకురావచ్చు. రిఫ్లెక్ట్ ఆర్బిటల్ అనే అమెరికన్ స్టార్టప్ కంపెనీ ఈ సరికొత్త ప్రయోగం చేస్తోంది. అంతరిక్షంలో అద్దాలను పంపి ఎవరికి కావాలంటే వాళ్ళకి ఎండను సరఫరా చేయబోతోంది. ముందుగా అంతరిక్షంలో సుమారు 60 అడుగుల వెడల్పు గల ఒక మోడల్ అద్దాన్ని అమర్చుతారు. అది భూమికి 640 కిలోమీటర్ల ఎత్తులో ఉండి భూమి మీద ఉన్న సుమారు 5 కిలోమీటర్ల విస్తీర్ణంలోని చీకటి ప్రాంతాన్ని వెలుగుతో నింపేస్తుంది. ఇందుకు అమెరికా ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది. అనుమతి వస్తే ఇకపై రాత్రిపూట వెన్నెలతో పాటు కృత్రిమ సూర్యకాంతి కూడా భూమిపైకి అందుబాటులోకి వస్తుంది. ఈ కంపెనీ 2027 నాటికి మరో 2 మోడల్ అద్దాలను పైకి పంపిస్తుంది. 2028 నాటికి ఏకంగా 1000 పెద్ద సైజు అద్దాల ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపాలని చూస్తున్నారు. అలాగే 2030 నాటికి 5000 అద్దాలు, 2035 నాటికి 10,000 అద్దాలను అంతరిక్షంలోకి పంపాలన్న లక్ష్యంతో ఉంది కంపెనీ. వీళ్ల అంచనా ప్రకారం రాత్రిపూట మనకు 1 గంట సేపు సూర్యకాంతి కావాలంటే సుమారు $5,000 చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా కనీసం 1000 గంటలు ఒప్పందం చేసుకుంటేనే. ఇక సోలార్ ప్లాంట్ యజమానులతో కూడా డీల్ కుదుర్చుకోబోతున్నారు. రాత్రిపూట వెలుగు ఇస్తే దాని ద్వారా సోలార్ కంపెనీలు తయారు చేసే కరెంటు లాభాల్లో వాటా కోరుతున్నారు. మొత్తం మీద ఆకాశంలో అద్దాలు అనే కొత్త నక్షత్రాలు కనిపించబోతున్నాయి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇది ప్రాక్టికల్ గా వర్కౌట్ అవుతుందా లేదా అన్నది పెద్ద సమస్య. ఈ ప్రయోగాన్ని కొందరు శాస్త్రవేత్తలు వ్యతిరేకిస్తున్నారు. ఇలా ప్రకృతికి విరుద్ధంగా ఎప్పుడు పడితే అప్పుడు ఎండ రావటం అనేది లైఫ్ స్టైల్ కి విరుద్ధంగా చెబుతున్నారు. ఈ ప్రయోగాన్ని సర్కాడియన్ రిథం పాలిట శాపంగా చూస్తున్నారు. అంటే మన శరీరంలో ఒక జీవ గడియారం ఉంటుంది. చీకటి పడిగానే నిద్రపోవాలని, వెలుతురు రాగానే లేవాలని అది చెబుతుంది. అయితే రాత్రిపూట ఇలా అద్దాల వెలుగు వస్తే ఆ గడియారం దెబ్బతింటుంది. మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది ఇక్కడితో ఆగదు. జంతువులపైన ప్రభావం పడుతుంది. జంతువులు మధ్యలోనే మేల్కోవడం లాంటి పరిణామాలు సంభవిస్తాయి. ఎక్కడెక్కడికో వలస వెళ్లే పక్షులు ఈ కృత్రిమ వెలుగును చూసి వేసవి కాలం వచ్చేసింది అని పొరబడే అవకాశం ఉంటుంది. చలి ఎక్కువగా ఉన్న చోట్లకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకునే ప్రమాదం ఉంటుంది. తేనెటీగలకు, పూలకు పొద్దు కుదరక ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. ఈ ప్రయోగం మనుషులపైన కూడా ఎఫెక్ట్ చూపిస్తోంది. ఆకాశంలో హఠాత్తుగా మెరిసే ఈ అద్దాల వెలుగు విమాన పైలట్లను అయోమయానికి గురిచేసే అవకాశం ఉంది. టెలిస్కోపుల ద్వారా అంతరిక్షాన్ని పరిశోధించే శాస్త్రవేత్తలకు ఈ అద్దాలు పెద్ద అడ్డంకిగా మారొచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే రాత్రిపూట కూడా వెలుగు ఉంటే మన శరీరంలో నిద్రకు కారణమయ్యే హార్మోన్లు విడుదల కావు. దీంతో ఇన్సోమ్నియా వంటి రోగాలు రావచ్చు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ ప్రయోగం వల్ల మొత్తంగా చీకటి అనేదే లేకుండా పోయే ప్రమాదం ఉంది. ఈ ప్రయోగం ఇంకెన్ని చిక్కులు తెచ్చిపెడుతుందో చూడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.